బుటెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10th పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ ఉదయం 10:30 బెయిల్ పిటిషన్ పై వరంగల్ కోర్టులో విచారణ జరుగుతుంది. బండి సంజయ్ తరపు అడ్వకేట్ కరుణసాగర్ వాదనలు వినిపించనున్నారు. రిమాండ్ కి సంబంధించిన పూర్తి ఆర్డర్ వచ్చిన తర్వాత హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని లాయర్ సాగర్ చెప్పారు. మరోవైపు ఈ కేసులో బండి సంజయ్ ఇదంతా నడిపించి పక్కా ఆధారాలతో కేసులో డీల్ చేయనున్నట్లు తెలిసింది. నిన్న కోర్టు బండి సంజయ్ కి నెల 19 వరకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్న ఆయన్ని కస్టడీ ఇవ్వాలని పోలీసులను ఇవాళ కోర్టును కోరనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10th పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ ఉదయం 10:30 బెయిల్ పిటిషన్ పై వరంగల్ కోర్టులో విచారణ జరుగుతుంది. బండి సంజయ్ తరపు అడ్వకేట్ కరుణసాగర్ వాదనలు వినిపించనున్నారు. రిమాండ్ కి సంబంధించిన పూర్తి ఆర్డర్ వచ్చిన తర్వాత హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని లాయర్ కరుణసాగర్ చెప్పారు. మరోవైపు ఈ కేసులో బండి సంజయ్ ఇదంతా నడిపించారని భావిస్తున్న పోలీసులు పక్కా ఆధారాలతో కేసును డీల్ చేయనున్నట్లు తెలిసింది. నిన్న కోర్టు బండి సంజయ్ కి ఈ నెల 19 వరకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్న ఆయన్ని కస్టడీ ఇవ్వాలని పోలీసులు ఇవాళ కోర్టును కోరనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తాడు. ప్రణయ్ చెప్పండి. లీకేజ్ కేసులో బండి సంజయ్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసింది. అయితే ఈ బండి సంజయ్ కి సంబంధించి 14 రోజుల రిమాండ్ తరలించారు. ఈ 14 రోజుల రిమాండ్ కి సంబంధించి ఈ రోజు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్ అరుణ్ కుమార్ తో పాటుగా ఇటు పోలీసుల తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా ఈ రోజు మరొకసారి వాదనలు వినిపించబోతూ ఉన్నారు. అయితే 6 రోజుల పాటు బండి సంజయ్ ని కస్టడీకి తీసుకోవాలి అన్నటువంటి యాంగిల్లో పోలీసులు చూస్తా ఉన్నారు. బండి సంజయ్ కి బెయిల్ తీసుకోవాలి అని చెప్పేసి ఇటు బండి సంజయ్ కి సంబంధించినటువంటి అడ్వకేట్ అరుణ్ కుమార్ తో పాటుగా మరొక 2 అడ్వకేట్స్ కూడా ట్రై చేస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం 10:30 వరంగల్ కోర్టులో విచారణ జరగబోతా ఉంది. బండి సంజయ్ తరపునటువంటి అడ్వకేట్ కరుణాసాగర్ తో పాటుగా ఇటు పోలీసులకు సంబంధించినటువంటి అడ్వకేట్ గా ఈరోజు వాదోపవాదాలు నిలిచబోతా ఉన్నారు. అయితే ఈ కేసులో బండి సంజయ్ ఫోన్ దాచిపెడుతున్నాడు అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. నిన్న సాయంత్రం వరంగల్ సిపి మాట్లాడుతూ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా బండి సంజయ్ ఫోన్ దాపెడుతూ ఉన్నాడు. ఆ ఫోన్ బయటికి వస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అనేది వరంగల్ సిపి చెప్తా ఉన్నారు. అయితే కరీంనగర్ జైల్లో ఉన్నటువంటి ఆయనను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా కోర్టును సంప్రదించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కొంత. మరోవైపు చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం సంచలనంగా మారుతుంది. బీజేపీ కార్యాచరణను సిద్ధం చేస్తా ఉంది. ఆందోళనకు పెద్ద ఎత్తున పిలుపునిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. సో అధిష్టాన నిర్ణయం మేరకు మరి ఎటువంటి కార్యాచరణ ఉండబోతా ఉంది, బీజేపీకి సంబంధించిన నాయకులు ఎటువంటి కార్యాచరణ తీయబోతా ఉన్నారు అనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే వరంగల్ కోర్టు దగ్గర కూడా బీజేపీ శ్రేణులు చేరినట్టుగా తెలుస్తా ఉంది. 10:30 మరి ఇద్దరికి సంబంధించిన వాదోపవాదాలు విన్న తర్వాత మరి వరంగల్ మెజిస్ట్రేట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు, అటు బండి సంజయ్కి బెయిల్ ఇస్తారా లేదా, లేకపోతే పోలీసుల వైపు పోలీసులు 6 రోజుల కస్టడీ కావాలి అంటున్నారు, మరి పోలీసులకు కస్టడీ ఇస్తారా లేదా యథావిధిగా 14 రోజుల పాటు రిమాండ్ లోనే ఉంటారా అనేది కొంత ఆసక్తి కనబడతా ఉంది. నిన్న కరీంనగర్ లో కూడా సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు వెళ్ళడానికి వెళ్ళి కలుద్దామన్నప్పటికీ కూడా పోలీసులు అక్కడ నిరాకరించారు. జైలర్స్ కూడా సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా నేరుగా కోర్టును ఆశ్రయించిన తర్వాతే
జైలుకు రావడం జరుగుతుంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో ఎటకేలకు మరి ఇప్పుడు ఈ బెయిల్ దొరుకుతుందా లేదా, పోలీసుల వాదనలు గెలుస్తాయా లేదా, బండి సంజయ్కి సంబంధించిన కరుణాసాగర్ కి సంబంధించిన వాదనలు మరి గెలుస్తాయా, ఏం జరగబోతుంది అనేది కొత్త ఆసక్తి అయితే కనబడుతుంది. ఎవరు రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.